వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎన్నికల ముందు మీరు మామూలుగా తిరిగారు, అంటే కాకర్ల సురేష్ గెలుపు కోసం చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అంటే మీరు గతంలో చూసిన కొన్ని ఐడెంటిటీ చేశారు కదా సమస్యలు, ఇవన్నీ మళ్ళీ సురేష్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారా? తప్పకుండా తీసుకువెళ్తానండి. నేను క్యాంపెయిన్ చేసినప్పుడు అన్ని మండల్స్లో క్యాంపెయిన్ చేశాను. మరి అంటే పర్టికులర్గా 4 మండలాలు కంప్లీట్గా నేను క్యాంపెయిన్ చేసినప్పుడు అది ఉదయగిరి, వరికుంటపాడు, జుత్తలూరు, జలదంకి. నా దృష్టికి చాలా సమస్యలు తీసుకొచ్చారండి, ముఖ్యంగా లేడీస్. సో ఆ సమస్యలన్నీ నేను తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్దాము. సో వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి అవన్నీ సాల్వ్ చేయించాలి అని నా ఉద్దేశం. మేడం, మీ కుటుంబ నేపథ్యం ఏంటి మేడం? మీ సొంత నెల్లూరు జిల్లానా? మాది నెల్లూరు జిల్లా అండి. మా పేరెంట్స్ది, మా ఇన్లాస్ ఇద్దరిది నెల్లూరు జిల్లానే. మా ఫాదర్ వాళ్ళది దగదర్తి, కావలి దగ్గర దగదర్తి. మా మదర్ ఏమో సిద్ధన్కొండూరు. సురేష్ గారు వాళ్ళు కూడా ఇదే ఉదయగిరి నియోజకవర్గమే కదా. సో అలా అన్నమాట మా కుటుంబ నేపథ్యం. ఓకే. ఎట్లా సురేష్ గారు బంధువులా మీకు? బంధువులండి, మా ఫస్ట్ కజిన్ అవుతారు. మా అమ్మగారు, మా అత్తమ్మ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ కజిన్స్. సో బావగారు అవుతారు. ఓకే. బావగారు కాబట్టి బంధువులు కాబట్టి మీకు మ్యారేజ్? అవును. అంటే ముందు తెలీదు, అంటే చిన్నప్పుడు తెలుసు, కానీ తర్వాత అంటే రెస్పెక్టివ్ ఫాదర్స్ వాళ్ళ ఆక్యుపేషన్ వల్ల ఎప్పుడు మేము నెల్లూరులో మేము లేము. ఎస్పెషలీ సురేష్ గారు వాళ్ళ ఫాదర్, మా మామయ్య గారు నెల్లూరు, ఇక్కడ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలోనే ఆయన కంప్లీట్గా కెరియర్ అంతా ఇక్కడే చేశారు. కానీ మా ఫాదర్ ఎప్పుడు ఇక్కడ లేరు. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ మైక్రోబయాలజీగా రిటైర్ అయ్యారు కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి, అనంతపూర్. సో ఆయన దగ్గర ఒక 20 years అనంతపూర్లోనే చేశారనమాట తన ఫుల్ కెరియర్ మొత్తం. లాస్ట్లో లైఫ్ సైన్సెస్ డీన్గా రిటైర్ అయ్యారు. మీ ఎడ్యుకేషన్ మేడం? నేను బీటెక్ చేశానండి జేఎన్టీయూ అనంతపూర్లో. మేడం, ఇప్పుడు సురేష్ గారు అదేవిధంగా మీరు ఫారిన్లో స్థిరపడ్డారు, అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు బాగా. ఇది ఎందుకు ఇక్కడ మళ్ళీ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడము రావడం ఎలా మొదలైంది? ఇది అసలు ఆ మైండ్ సెట్లో ఎలా వచ్చింది? అంటే అది ఇన్బిల్ట్గానే ఉందండి సురేష్ గారికి. సురేష్ గారి బ్రదర్ సునీల్ కుమార్ కాకల్ గారు, ఆయన వెటర్నరీ డాక్టర్ అనమాట. సో మేము ఎప్పుడు ఫ్యామిలీస్ ఎప్పుడు దాదాపు కలిసే ఉంటాము, ఉమ్మడి కుటుంబంగా. అంటే ఒకే ఇంట్లో ఉంటాం కానీ ఒకే ఊర్లో ఉంటాము. సో ఎప్పుడు కలుసుకుంటూనే ఉండేవాళ్ళం అనమాట. సో అలా అందరం కలుసుకున్నప్పుడు ఇంకా డిస్కస్ చేసుకుంటా ఉంటాం కదా ఏదో ఒక విషయాల గురించి. అలాంటప్పుడు నేనైతే చాలాసార్లు విన్నాను, బ్రదర్స్ ఇద్దరు మాట్లాడుకోవటం, మనం కొంచెం సెటిల్ అయిన తర్వాత ఫైనాన్షియల్గా ఏదో ఒకటి మన కాన్స్టిట్యున్సీకి ఏదో ఒకటి చెయ్యాలి, మన వంతు సహాయం చెయ్యాలి. అందరిలాగా ఏదో ఇక్కడే ఉండిపోయి కంప్లీట్గా ఇక్కడ ఉండకపోయినా అట్లీస్ట్ మనం కొంచెం సెటిల్ అయిన తర్వాత 50-50 ఇక్కడ కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు, పిల్లలు కాలేజీలకి వెళ్ళిపోయి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అంతా అయిపోయాక ఇలా ఏదో చేద్దామనే డిస్కషన్స్ మేము ఎప్పుడు చేసుకుంటూనే ఉండేవాళ్ళం. సో అది ఐ థింక్ ఎప్పుడు ఉందండి మైండ్లో, ఏదో ఒకటి చెయ్యాలి అని. కరెక్ట్గా అదే ఇది టైమింగ్ అలా కుదిరింది. కరెక్ట్గా మా పిల్లలు కూడా కొంచెం సెటిల్ అయ్యే స్టేజ్కి రావడము, ఇక్కడ కూడా కరెక్ట్గా సినారియోస్ అన్నీ రావడం. సో ఎందుకు ట్రై చేయకూడదు అని అనుకుని అలా దిగామన్నమాట. అంటే సురేష్ గారి మెంటాలిటీ అంటే మనం ఈ పేద మధ్య తరగతి హెల్ప్ చేయడం, ఆ టైపు మెంటాలిటీ. తను నాకు తెలిసి నాకు ఒక 27 years నుంచి తెలుసండి. తను ఎప్పుడు కూడా తను ఏంటంటే ఎవరికైనా ఏదైనా కష్టం ఉంది అని అంటే తనకి నిద్రపోలే, అంటే మీరు అది కొద్దిగా వేరేగా అనిపించవచ్చు, బట్ తను ఎప్పుడు, అంటే నేను చూసాను ఆ స్ట్రగుల్. ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ తను చేసి అది సాల్వ్ అయ్యే వరకు తను పీస్ఫుల్గా ఉండలేరు అనమాట. అలాంటి మెంటాలిటీ తనది. సో దట్ వే ఏంటంటే మేము యుఎస్ వెళ్ళినప్పుడు అలాంటి ఏదైనా హెల్ప్ చేయగలగాలి అంటే సర్వీస్ చేసే ఆపర్చునిటీస్ కొన్ని
మాకు ఎదురయ్యాయి. ఎలాంటివంటే ఇప్పుడు తినెప్పుడు ఇట్లా ఆర్గనైజేషన్స్లో అట్లంతా పార్టిసిపేట్ చేయాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఐ థింక్ తనకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. తను సిక్స్త్ క్లాస్ నుండి కూడా ఎక్కడ ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా లీడర్షిప్ రిలేటెడ్ తను వదులుకోలేదనే విన్నాను. సో ఇప్పుడు ఇక్కడ తను బుచ్చిరెడ్డిపాలెంలో చదివారు అనమాట. 12th grade వరకు, అదే ఏమంటారు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో ఇట్లా ఎలక్షన్స్ అంతా అవుతాయి కదా, అవి ఎప్పుడు పార్టిసిపేట్ చేసేవాళ్ళంట. అందులో కూడా లీడర్షిప్ రోల్స్లోనే వెళ్ళేవాళ్ళంట. తర్వాత బీటెక్ కూడా తను సిద్ధార్థ కాలేజ్లో చదివారు. అక్కడ కూడా ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా ఎప్పుడు వదిలేవాళ్ళు కాదంట. నేను వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎప్పుడు వింటూ ఉంటాను. ఎప్పుడు ఐ థింక్ హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే నార్మల్గా ఎప్పుడు లేరు, ఎప్పుడు ఏదో చేయాలి ఏదో స్టాండ్ అవుట్ అవ్వాలనేది, హెల్ప్ చేస్తూ స్టాండ్ అవుట్ అవ్వాలనే మెంటాలిటీ ఉందని అయితే నేను కూడా చూశాను అనమాట. సో మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలానే, అంటే ఎవరికి హెల్ప్ కావాలన్నా తన రెగ్యులర్ వర్క్ చేసుకుంటూనే హీ వాజ్ అకామిడేటింగ్ ద టైమ్ టు డూ ఆల్ దీస్ ఎక్స్ట్రా థింగ్స్ అనమాట. అలా మేడం ఇప్పుడు తన నేచర్ అండి. అంటే ఫస్ట్ ఇక్కడ అన్న క్యాంటీన్లు, అదేవిధంగా మెడికల్ పరంగా ఇది చేస్తారు. అంటే అన్నదమ్ములు ఇద్దరు కలుపుకొని ఇద్దరు షేర్ చేసుకొని స్టార్ట్ చేశారు. అవునండి. ఈ జర్నీ ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని ఆన్ డైలీ బేసిస్ ఇద్దరు కలిసే చేశారు. ఏది చేసినా ఇద్దరు కలిసే చేశారండి. ఐడియాస్ ఇద్దరు షేర్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయటం సొంత డబ్బులతోనే. ఇప్పుడు ఒకటి ఈ సేవా కార్యక్రమం చేస్తా ఉంటూనే పొలిటికల్లో వెళ్తున్నాం. పొలిటికల్ అంటేనే అదొక విచిత్రమైన ఇది. మీరు అందరూ ఒప్పుకున్నారా పొలిటికల్ పోవడం అనేది? ఒప్పుకున్నామండి. అంటే మా ఫ్యామిలీ ఏంటంటే అండి, వీళ్ళిద్దరు బ్రదర్స్ ఎప్పుడు అంటే మాకు చాలా నమ్మకం వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ చేస్తారని. సో నేను కానీ మా సిస్టర్ ఇన్ లా సురేఖ కానీ ఎప్పుడు వాళ్ళు ఏం చేసినా ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే మాకు వాళ్ళ మీద చాలా కాన్ఫిడెన్స్, ఏదైనా బాగా చేస్తారు, ఏదైనా ఫ్యామిలీ ఆర్ సొసైటీకి ఇంప్రూవ్ అయ్యేది ఏదైనా చేస్తారనే కాన్ఫిడెన్స్ మాకైతే తెలుగుదేశం పార్టీ అభిమానులే అండి మేము. అంటే లోకేష్ బాబు ఎట్లా టచ్ మామూలుగా కామన్ ఫ్రెండ్స్ అలా తెలిసారనమాట. సో లోకేష్ గారు కూడా ఒకసారి కలిసినప్పుడు ఎందుకన్నా వాళ్ళు అలా కనెక్ట్ అయ్యారండి. మేబీ ఐ థింక్ హీ లైక్ సంథింగ్ అబౌట్ సురేష్ గారు. మేడం ఇప్పుడు సురేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు, మీరు పిల్లలు అక్కడ ఉన్నారు. మీకు ఏంటి ఇది ఆయన చూస్తే అక్కడ ఏంటి అనేది ఓన్లీగా మీకు ఒక ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా? అంటే మామూలుగా ఒక ఏదైనా ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ పిల్లలు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటిది ఈయన ఇక్కడ, మీరు అక్కడ, పిల్లలు అక్కడ, మొత్తం ఎలా చూస్తుందండి? అంటే యాజ్ ఏ వైఫ్గా నేను ఎప్పుడు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు సపోర్ట్ చేస్తానండి. తను ఏం చేసినా కరెక్టే చేస్తారు, మన అందరు మంచి కోసమే చేస్తారనే ఇది ఉంది. కాబట్టి యూఎస్లో నాకు కూడా, అంటే నేను ఆల్మోస్ట్ 22 years నుంచి కంటిన్యూస్గా వర్కింగ్ కాబట్టి యూఎస్లో ఏంటంటే ఇండిపెండెంట్ అండి మనము. అంటే ఇప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదనమాట. ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనము డెఫినెట్గా దాన్ని సస్టైన్ చేసుకోగలము ఇది. సో అన్నీ నేను అంటే ఒకటి మేడం, ఇప్పుడు మీ పని మీరు చూసుకుంటారు, అమెరికాలో ధైర్యంగా ఉండవచ్చు, ఉద్యోగం చేస్తున్నారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ సురేష్ గారు ఒక లారీ కాట పైన ఒక రూమ్ తీసుకొని సరిగా ఫుడ్ లేక అదే ఎట్టయినా భార్య చేతి వంట వేరు, కుక్ చేసే వంట వేరు కదా, అట్లా ఉంటుందండి. యాజ్ ఎ వైఫ్ గా ఏమంటారు మైండ్ లో ఇది లేకుండా ఎలా ఉంటది, కానీ అందరి మధ్యలో ఉన్నారు, గుడ్ పీపుల్ మధ్యలో ఉన్నారని నాకు ధైర్యం ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు వస్తూ వెళ్తున్నారు, సరే ఏదో చేయాలని చాలా స్ట్రాంగ్గా డిటర్మినేషన్లో ఉన్నారు అని నేను కూడా అడ్జస్ట్ అయ్యి నా వంతు సపోర్ట్ నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. మేడం మామూలుగా ఆయన ఇప్పటి వరకు
అవినీతి ఆరోపణలు అలాంటి ఏం లేకుండానే ముందుగా ఎప్పుడు జనాల్లోనే ఉంటూ ఆయన ముందుకెళ్తున్నారు. అప్పుడప్పుడు విమర్శలు కూడా ఆయన మీద బురద జల్లే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి మీకేమైనా చెప్పుకొని ఏమైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అస్సలు లేదండి, అసలు ఆ మైండ్ సెట్టే కాదు. అలాంటివంతా ఉంటే ఇంత దూరం ఎవరు రాలేరు కూడాను. నేనైతే యాజ్ ఎ వైఫ్గా తన గురించి నాకు చాలా ఇయర్స్ నుంచి అందరికంటే ఎక్కువ తెలుసు కాబట్టి నాకైతే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ తను డెఫినెట్గా హీ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అండ్ హీ విల్ మేక్ ఉదయగిరి డెవలప్మెంట్ బాగా చేస్తారు. హీల్ బ్రింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని అనుకుంటున్నానండి. నాకైతే ఎటువంటి అసలు తను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఏదైనా ఉన్నా కూడా అట్లా చెప్పడు, అస్సలు లేదు. ఏదైనా ఉన్నా ఇలాంటివన్నీ మామూలే కదా అని చెప్పి అంటే అలాంటి అంత ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కాబట్టి ఇవన్నీ మామూలే కదా అని ఇంకా మేము కూడా అనుకుంటాం. మనం చేసేది ఇంటెన్షనల్ గా. సురేష్ గారు కొద్దిగా కామ్ గోయింగ్, సాఫ్ట్, ఇక్కడ మెట్ట ప్రాంతం కొద్దిగా హార్డ్ ఉండాలి. ఎలా సెట్ అయ్యారా? కామ్ గోయింగ్ అంటే అది సిచ్యువేషన్ బట్టండి. అదేం ఆయన కామ్ గోయింగ్ కాదు. కామ్ గోయింగ్ అంటే ఇప్పుడు ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్ నెసెసరీ అయితే తను హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అవసరం లేనప్పుడు ఎందుకు మామూలుగానే ఉంటారు. అది అవసరం అయింది ఓకే నేను ఇక్కడ హార్ష్ గా ఉండాలంటే అనవసరంగా చెయ్యరు. కానీ తన జోలికి ఇంకా అది ఇంకా డ్యామేజ్ జరుగుతుంది ఇంకా మేజర్ ఎక్స్టెంట్ లో అంటే అఫ్ కోర్స్ ఊరుకోరండి. ఎవరైనా అంతే కదా, సురేష్ గారనే కాదు ఎవరైనా అంతే కదా. సో మేడం ఇంకోటి, మీ ఎలక్షన్ ముందు మీరు బాబు మీ కుటుంబం మొత్తం తిరిగారు, కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అవి అన్నీ నెరవేరుస్తున్నారా? దాదాపుగా నెరవేరుస్తున్నామండి. మాకు అదే ఇందాక అన్నట్టు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ అందరూ విలేజెస్లో రోడ్స్ గురించే అడిగారండి మమ్మల్ని. అయితే మోస్ట్లీ రోడ్స్ గురించి అండ్ డ్రింకింగ్ వాటర్ అది అడిగారు. డ్రింకింగ్ వాటర్ ఎనీవే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ద్వారా ఎలాగో వచ్చేస్తాయి అండ్ అవన్నీ శాంక్షన్ అవుతాయి అని నమ్మకం ఉంది. ఇమీడియట్ అయితే రోడ్సే అడిగారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ రోడ్స్ అడిగారు. అవన్నీ దాదాపుగా ఈ మధ్య అంతా చాలా ఆల్మోస్ట్ నాకు తెలిసి 60 crores దాకా పెట్టి ఏదో వచ్చినాయి అంట కదా, అవన్నీ చేశారని విన్నాను. నేను అదండి 2 days బ్యాకే వచ్చాను. నేను ఇంకా అంత డీటెయిల్డ్గా చూడలేదు కానీ బట్ ఐ హర్డ్. ఎక్కువగా అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి, కొంచెం ఏదన్నా డౌన్ టైం ఉందని అంటే వస్తున్నారు, ఒక 1 week 10 days అలా వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు. మరి అక్కడ పిల్లలు కూడా ఉన్నారు కదండి, వాళ్ళని కూడా అప్పుడప్పుడు చూడాలి కదా. అవునవును. ఈ మధ్యన బాబు కూడా ఆయన తండ్రి వాళ్ళ నాన్న ఎన్నికల అప్పుడు ప్రచారం చేసి ఈ మధ్యన వచ్చి ఆ పనులు ఒక లిస్ట్ కూడా నాన్నకి ఇచ్చాడంట, అది కరెక్టేనా? అది కరెక్ట్ అండి, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాడు, వచ్చి వెంటనే అంటే ఇక్కడ క్యాంపెయినింగ్ టైంలో వాడు ఒక యూత్ అంతా ఒక 20 members దాకా ఉన్నట్టున్నారు, బాబుతో పాటు తిరిగారనమాట. సో వాళ్ళందరూతో బాగా కనెక్ట్ అయ్యాడు. వాళ్ళందరూ బాబుతో టచ్లో ఉన్నారంట. నాకు ఇప్పుడు ఎవరికైనా చెప్తూ ఉంటారు బయట, ఇట్లా బాబుకి మేము మెసేజ్ చేసాం మేడం, ఇట్లా రిప్లై చేశాడు ఇట్లా అని చెప్తున్నారు. సో ఐ థింక్ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నట్టున్నారు బాగానే. సో దట్ వే మొన్న వస్తున్నాడని తెలియగానే వీళ్ళందరూ కూడా ఏదో ప్రోగ్రామ్స్ చేద్దాము, బాబు వస్తున్నాడు, ఏదన్నా యూత్ రిలేటెడ్ చేద్దాము అని చెప్పి అంతా ఏదో చేశారంటండి. అప్పుడు నేను లేను, అదే మొత్తం తిరిగి ఇచ్చిన హామీలు కొన్ని చేశారు. అండ్ తను కూడా ఏంటంటే ఓకే వాళ్ళతోటి నేను తిరిగినప్పుడు వాళ్ళు అడిగారు ఆ ప్లేసెస్కి అంతా మళ్ళీ నేను రీవిజిట్ చేయాలి, వాళ్ళకి నిజంగా అంటే జరిగాయా లేదంటే ఏంటి ఎంతవరకు వచ్చిన స్టేటస్ కనుక్కోవాలని చెప్పి వెళ్ళాలని అన్నాడంట. వాళ్ళందరూ బాబుని తీసుకెళ్లారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు అవన్నీ కనుక్కుని అవన్నీ ఏదన్నా ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదని అంటే అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళ డాడీకి తీసుకొచ్చి ఇచ్చాడంటండి. అవి మోస్ట్లీ అయిపోయినాయనే నేను విన్నాను. టోటల్ మీద కాకర్ల సురేష్ ఏదో రాజకీయాల్లో సంపాదించడం కోసం రాలేదు, కేవలం సేవ కోసం.
సేవ కోసం డెఫినెట్గా అదేనండి మోటివ్ మాకైతే, మా ఫ్యామిలీ పరంగా. మాకు అదర్వైజ్ మాకు అదే మాకు మోర్ హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మేము మా సాక్రిఫైసెస్ అన్నిటికీ అదే మీనింగ్ అని మేము అనుకుంటున్నాము. ఎన్ని రోజులు ఉంటారు మేడం మళ్ళీ మీరు? ఇప్పుడు 2-3 వీక్స్ ఉన్నామని వచ్చానండి. ఓకే ఓకే. అంటే మీరు ఎలక్షన్ అప్పుడు తిరిగిన ప్రాంతాలు తిరుగుతారా? వెళ్దామనే ప్లాన్ ఉంది. ఓకే. తిరిగి వీలైనంత వరకు ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయో లేవో తెలుసుకుని, లేదంటే వాటిని ఎమ్మెల్యే గారికి చెప్పి చేపిస్తాను. ఓకే ఓకే. అంటే ప్రధానంగా ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎందుకు ఎన్నుకున్నారు మేడం మీరు సేవ చేయాలని? అంటే మాది ఇది ఓన్ కదండి ఉదయగిరి కాన్స్టిట్యున్సీ. మా మామయ్య ఇక్కడే పుట్టి పెరిగారు, మా వాళ్ళ యాన్సిస్టర్స్ అందరు ఇక్కడే. సో అందుకని మాకు ఈ కాన్స్టిట్యున్సీ మీద మా రూట్స్ ఇక్కడే కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా అంతే అనుకుంటారు కదా, ముందు మన ఊరు బాగు చేసుకుందాము అనేది ఉంటుంది కదా. సో ఆ థాట్తో వచ్చాము. ఒకటి ఇప్పుడు తానాలో కూడా సురేష్ గారు ఉన్నారు, మెంబర్ ఏదో పదవి ఉంది. అంటే ఈయన ఎమ్మెల్యే కావడానికి ఈ అమెరికాలో ఉండే ఫ్రెండ్స్ వీళ్ళంతా సపోర్ట్ ఉందండి? తప్పకుండా మోరల్ సపోర్ట్ అయితే బాగా ఉందండి. తనకి చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు త్రూఅవుట్ ద కంట్రీ. ఎలా అంటే తానాలో తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా ఉంది, అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ అమెరికా అన్నమాట, తెలుగు ఆర్గనైజేషన్. దాంట్లో లీడర్షిప్ రోల్స్ లో ఉండడం అనేది చాలా ప్రెస్టీజియస్ అన్నమాట. సో అలా తను ఫస్ట్ నుండి కూడా తానాలో ఈ ఒక టీమ్ స్క్వేర్ అని ఒక డివిజన్ ఉంటుంది, అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ డివిజన్ అన్నమాట. అంటే కంట్రీలో మన తెలుగు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు ఒక ఎమర్జెన్సీ వింగ్ లాగా అదే వాళ్ళు రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి కావాల్సిన దానికి కావాల్సిన హెల్ప్ అది చేస్తారు. పర్టికులర్ గా ఇది ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఎవరైనా డెత్ అయిపోయారనుకోండి ఇయర్స్ లో, అప్పుడు ఆ టైంలో పాపం వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాళ్ళు ఏం చేయాలి ఏం తెలియదు, దిక్కుతోచ స్థితిలో ఉంటారు, సిచ్యువేషన్ లో ఉంటారు. కాబట్టి అవి ఆ మిగతా లాజిస్టిక్స్ అన్ని చూసుకొని అవన్నీ సెట్ చేశారనమాట. ఈ తానా టీమ్స్ పేరు అనే ఒక పర్టికులర్ డివిజన్. అదే మంచి సేవ కదా, అది సర్వీస్ వింగ్ అనమాట. అది దాని తర్వాత ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ పెట్టారు, కానీ తానా టీమ్ స్క్వేర్ లాగా అయితే నాకు తెలిసి ఎవరు పెట్టలేదు. ఎందుకంటే అది కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్ అండ్ దానికి చాలా టైం పెట్టగలగాలి. అది వాలంటీర్. అండ్ ఒక్కసారి దాంట్లో ఆ సిచ్యువేషన్ లో దిగారు, హెల్ప్ చేయడానికి దిగారు అని అంటే సమ్ టైమ్స్ ఇట్ వుడ్ టేక్ 7 to 10 days అనమాట. ఇప్పుడు అక్కడ ఏదన్నా ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయారు, ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఎవరన్నా, అప్పుడు ఇంతకు ముందు చాలా పెద్ద ప్రాసెస్ అంట అది. తర్వాత అది వాళ్ళు చాలా పెద్ద ప్రాసెస్, అట్ ద సేమ్ టైం వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అనమాట. అది చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వీళ్ళు అంటే మెయిన్లీ మోహన్ నాన్ననేర్ గారు అని ఆయన స్టార్ట్ చేశారు ఇది తానా టీమ్స్ డివిజన్. తర్వాత సురేష్ గారి వల్ల సీనియర్ అనమాట ఆయన, కాలేజ్ ఆయన కూడా. సో ఇలా సురేష్ గారిని కూడా చూసి ఆయన సేమ్ అదే మైండ్ సెట్ ఉంది సురేష్ గారు, కానీ ఆయన దీన్ని గుర్తించి ఇమీడియట్ గా తన టీమ్ లోకి తీసుకుని ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తను ఆ డివిజన్ లోనే గ్రో అయ్యారనమాట. అది జస్ట్ వాలంటీరింగ్ అండి, అసలు ఏ మానిటరింగ్ ఇన్వాల్వ్డ్ కాదు దాంట్లో. ఇంకా వాళ్ళ టైం అంతా వాళ్ళనే స్పెండ్ చేయాలి, అసలు ఏ విధంగానూ అదర్వైజ్ అసలు ఏమి మనకి అంటే వేరే బెనిఫిట్స్ అట్లా ఏమి ఉండవు అనమాట. వాళ్ళకి ఇష్టమై చేసే సర్వీస్. మేడం ఇక్కడి నుంచి కొంతమంది చదువుకోవడానికి అక్కడ పోయి కొద్దిగా ఏదైనా ఇబ్బందులు అయితే వాళ్ళకు కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళు షెల్టర్ ఇవ్వడం అన్ని తానా ఆర్గనైజేషన్ లో అది ఉంటుంది కదండి, వాళ్ళకి అలా కూడా హెల్ప్ చేస్తారు. టీమ్ స్క్వేర్ అనేది మాత్రం ఓన్లీ ఏదైనా విపత్తు అంటారు కదా, వచ్చినప్పుడే అన్నమాట వీళ్ళు రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తారు. అంటే ఈ ఉదయగిరి నియోజకవర్గ వాళ్ళు ఉన్నారు మేడం ఎక్కువగా? ఏమైనా ఉన్నారండి, కంట్రీ మొత్తము స్ప్రెడ్ అయ్యి ఉన్నారు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే సురేష్ గారు ఇది ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అక్కడ వాళ్ళు కొంతమంది కనెక్ట్ అవుతున్నారు. ఓకే సార్, మేము కూడా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుండి వచ్చాము అని ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మేడం మొన్న ఒక 3 months బ్యాక్
ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు కదా లోకేష్ బాబు. అక్కడ కూడా సురేష్ గారి పాత్ర ఎక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏంటి మేడం అది? అది అట్లాంటాలో పెట్టారండి. అట్లాంటాలో ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ అందరు కలిసి అది ఫామ్ చేసి వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం లాంచ్ చేయాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నారంట. ఇంకా మన లోకేష్ గారు వస్తామన్నారని ఇంకా అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇంకా ఎలాగూ అదర్ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేస్ పాటు టీమ్ అప్ అయ్యి అట్లాంటాలో అది లాంచ్ చేశారు. అప్పుడు సురేష్ గారు కూడా నారా లోకేష్ గారితో ఉన్నారు. సురేష్ గారు, రామవేణుగల్ల గారు, భానుప్రకాష్ గారు. ఓకే ఓకే అండ్ ఇంకా యార్లగడ్డ వెంకటరావు గారు. అవునవును. వీళ్ళు నలుగురు ప్రస్తుత ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేస్ కదా. సో లోకేష్ గారితో అంటే ఈయన సురేష్ గారు ఎమ్మెల్యే కావడానికి వాళ్ళ ప్రోత్సాహం బాగుంది. ఫ్రెండ్స్ కానీ ఈ తానా మెంబర్స్ నుండి ఫ్రెండ్స్ అండ్ తన కాలేజ్ ఫ్రెండ్స్ కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ అందరూ యుఎస్ లో కానీ ఇండియాలో కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కళ్ళు నువ్వు బెస్ట్ క్యాండిడేట్ అనే చాలా సపోర్ట్ చేశారు అన్ని విధాలుగానే. మేడం ఎన్నికలప్పుడు వాళ్ళ అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది సురేష్ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేశారా? అవునండి, వచ్చేసారు. ఒక 1 month 1.5 month ఆఫ్ పెట్టేసి ఇక్కడికి వచ్చి కంప్లీట్ గా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ప్లేస్ 1.5 months అలా కంప్లీట్ గా డే అండ్ నైట్ వర్క్ చేశారండి. వర్క్ చేశారు. క్యాంపెయినింగ్ లో కూడా అంటే వాళ్ళ సొంత డబ్బులతో వచ్చి చేశారంట. డబ్బులతోనేనండి, స్వచ్ఛందంగానే టికెట్స్ అవి వాళ్ళే పెట్టుకుని వచ్చి చేశారు. సురేష్ గారి మీద ఉన్న అభిమానం, ప్రేమ అంటే ఈయన కరెక్ట్ సేవా దృక్పథంతో చేస్తాడనే ఉద్దేశంతో. ఓకే ఓకే. తన గురించి అసలు అంటే వాళ్ళందరికీ కంప్లీట్ గా తెలుసు కాబట్టి నువ్వు యు ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్, మీ కాన్స్టిట్యుయెన్సీకి ఏదైనా సర్వీస్ చేయాలనుకుంటున్నారని వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి వచ్చి వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు ఎలాంటి హెల్ప్ ఎప్పుడు కావాలన్నా వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్తున్నారు. మేడం ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గానికి ఎక్కువగా ఈ మెట్ట ప్రాంతం ఇక్కడి నుంచి వలసలు ఎక్కువ పోతారు. ఇలాంటి ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఫారిన్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ఉండేవాళ్ళు ఇక్కడ పెట్టేయడానికి ఏమైనా ముందుకు వస్తున్నారా? సురేష్ గారు యుఎస్ వచ్చినప్పుడల్లా నేను చూస్తున్నాను కదా, చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్స్ మీట్ అవుతూనే ఉన్నారు. అక్కడికి వచ్చి ఖాళీగా అసలు వన్ డే కూడా కూర్చోలేదండి. ఎవ్రీడే అందరిని ఇన్వెస్టర్స్ ని, పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అందరినీ మీట్ అవుతూనే ఉన్నారు. మీట్ అవుతూ ఎక్కడికి మేము ఏదైనా చిన్న చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏదైనా గ్యాదరింగ్స్ పెడుతూనే ఉన్నారు. పెట్టినప్పుడు కూడా ఇదే చెప్పేవాళ్ళు అనమాట. మా కాన్స్టిట్యున్సీ చాలా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ, కానీ అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఎనీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మీరందరూ ముందుకు వచ్చి ట్రై చేయాలి అని అయితే చెప్తూనే ఉన్నారు ఈ మధ్య. మనం అమెరికాలో ఉన్నప్పుడు సురేష్ గారు ఏ కంపెనీలో పనిచేసేవాళ్ళు? తను GlaxoSmithKline లో చేశారండి 15 years దాకా. 15 years. అంతకుముందు కొన్ని కన్సల్టెన్సీస్ లో అంతా పనిచేసేవాళ్ళు. మా ఓన్ ఉన్నాయి. మీ ఓన్ ఏముండే మేడం ఇప్పుడు ఫారిన్ లో, యుఎస్ లో? బిజినెస్. ఓకే ఓకే. అంటే అన్నదమ్ములు ఇద్దరు చూసుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు తానా దాంట్లో కూడా సభ్యులేనా సురేష్ గారు? ఇందాక చెప్పినట్టు తానా టీమ్స్ డివిజన్ అన్నారు కదా, దానికి నేషనల్ చైర్మన్ గా మొన్న 1 year బ్యాక్ వరకు తను నేషనల్ చైర్మన్ గా చేశారండి. అది 2 years పొజిషన్. లాస్ట్ ఇయర్ కి ఎండ్ అయింది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా స్టిల్ చైర్మన్ గానే ఉన్నారు కదా. ఆయన ఇక్కడికి కూడా కాల్స్ వచ్చేది, కానీ ఇక్కడ కూడా అవన్నీ చేస్తూనే ఉండాలి. ఇక్కడ నుండి టోటల్ మీద హార్డ్ వర్క్ చేస్తుంటారు అండి. అలాంటి వెరీ మచ్ రెస్ట్ తీసుకోవడం ఆ టైపు. ఇప్పుడు వీళ్ళందరూ రియల్ గా చూస్తున్నారు కదా, వాళ్ళు నాతో చెప్తూ ఉంటారు, మేడం సార్ చూసి చాలా నేర్చుకోవాలి. మార్నింగ్ ఎలా ఉంటారు, నైట్
1 అయినా 2 అయినా వర్క్ ఉందనంటే ఇంకా అదే టెంపోతో ఉంటారు. అసలు చాలా నేర్చుకుంటున్నామని వీళ్ళంతా చెప్తూ ఉంటారు. అంటే మొత్తం మీద మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, తానా సభ్యులు మొత్తం సపోర్టెడ్ తోనే, అందరి సపోర్ట్ తోనే మేము ఇంత ఈ స్టేజ్కి వచ్చామని నేను అనుకుంటాను. ఓకే. ఈవెన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మాకు మోరల్ సపోర్ట్ గా ఉండి, ఓకే మేము ఉన్నాము, మీకు ఏదైనా లక్కీలీ ఇన్సిడెంట్స్ ఏం అవ్వలేదు కానీ బట్ ఏదన్నా అంటే వాళ్ళ బ్రదరు బాగా సపోర్టెడ్ ఉన్నట్టు ప్రతిదీ. ఇతను మీ పేరండి వాళ్ళ బ్రదర్ సునీల్ కుమార్. అంటే సురేష్ గారి మీద ఒక నమ్మకం తనకు కూడా అంతే. వాళ్ళ అన్నయ్య సర్వీస్ మైండ్ సెట్ అంతా తనకి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి తను ఎప్పుడు చెప్తూ ఉంటాడు మా అన్నయ్యకి అంటే సర్వీస్ చేసిన దాంట్లోనే చేస్తేనే తను హ్యాపీగా ఉండగలరు, ఇంకా ఏది హ్యాపీనెస్ ఇవ్వదు అని అయితే తను చెప్పడం నేను చాలా సార్లు విన్నాను. ఆయన కూడా హెల్పింగ్ నేచర్ బాగా ఇద్దరు. ఇప్పుడు మీరు కానీ మీ కో సిస్టర్ కానీ ఇద్దరు కూడా ఫుల్ నమ్మకం ఇద్దరి మీద. మేము అసలు ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా లేదండి మేము ఏది చెప్పింది. We always respect and support them. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.